ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు భద్రాద్రి కవి గాయకుల సంయుక్త ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న కవి గాయక సమ్మేళనానికి చేసిన ఆత్మీయ అతిథులకి, అలాగే సాహితీవేత్తలకి, కవి గాయకులకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ భద్రాచలం ఎక్కేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగత సమాంజలు తెలియజేస్తూ నేటి నా కవితా శీర్షిక అభిమాన నేస్తం ఎర్రడబ్బా. నా అభిమాన నేస్తం ఎర్రడబ్బా. చక్కని మోముతో అరుణోదయ వర్ణంతో అందాల బొమ్మల ఆకట్టుకునే అతివల అగుపించేది నూరేళ్ల నా అభిమాన నేస్తం ఎర్రడబ్బా. తోకలేని పిట్ట అంటూ మన హృదయాంతరంగాలను అక్షరాలుగా మన ముందు ఆవిష్కరింపజేసే ఉత్తరాల పెట్టే అపురూప ఎర్రడబ్బా. ప్రేమ సందేశాలతో ప్రేమికులను కలుపుతూ క్షేమ సమాచారాలు అందిస్తూ ప్రపంచాన్ని చుట్టి అందరినీ ఆనందింపజేస్తూ తండ్రికో, తల్లికో, కొడుకుకో, కూతురికో, గురువుకో, శిష్యుడికో, మనవుడికో, మనవరాలకు ఒక్కటేమిటి, ఈ మానవ కళ్యాణం కోసం జరిపే వార్తావాహనమే ఉత్తరం. ఉత్తరాల రక్షణ నిదే ఎర్రడబ్బా. మానవ సమాజ శ్రేయస్సు కోరే చక్కని నేస్తం ఎర్రడబ్బా. అంతటి మహోన్నత నేస్తం నేడు నిరాదరణకు గురైపోతూ ఇక సెలవంటోంది. ఇన్నేళ్ళు ఎన్నో సంగతులను మోసుకొచ్చి ఆత్మీయంగా పలకరించి నేడు కనుమరుగవుతున్న ఓ నేస్తమా, కడసారి నీకు వీడ్కోలు చెప్తూ కన్నీటితో ఇక సెలవుకి నేస్తమా. కన్నీటితో నీకు ఇక సెలవుకి నేస్తమా. ధన్యవాదాలండి.